రాత్రికాలపు ప్రార్థన. మమ్మను మికిలిగా ప్రేమించే మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మదగిన మా గొప్ప దేవా, శాశ్వతమైన ప్రేమతో మమ్మను ప్రేమిస్తూ విడువక మా ఎడల కృప చూపుతున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి లెక్కించలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ ఉదయకాల సమయమంతా, ఈ గడిచిన దినమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాచి కాపాడినారు, మమ్మను పోషించినారు, భద్రపరిచినారు. దేవా, ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి. మా వ్యాధి బాధలలో, కష్ట నష్టాలలో, ఇరుకులు ఇబ్బందులలో మీరు మాతో కూడా ఉంటూ మమ్మను బలపరుస్తూ ఆదరిస్తూ మాకు చేస్తూ వచ్చిన గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున ఎక్కడైతే మీకు విరోధంగా పాపం చేశామో, ఏ విషయంలో మీకు దుఃఖాన్ని కలిగించినామో దయతో మమ్మను క్షమించండి. మా నోటి ద్వారా, మా తలంపుల ద్వారా, మా క్రియల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క చెడునంతటిని బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం దేవా. అయ్యా, మీ రక్తం ద్వారా మమ్మను కడగండి దేవా, పరిశుద్ధపరచండి దేవా. మీకిష్టంగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎల్లప్పుడూ మీకు నచ్చినట్లుగా మీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలంగా మమ్మను మీరు సిద్ధపరచండి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మను స్తుతించడానికి, మీకు మొరపెట్టడానికి, మా ప్రార్థన మనవులను మీ సన్నిధిని సమర్పించుకోవడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, మీరు మాత్రమే అద్భుతాలు ఆశ్చర్య కార్యములు చేసే దేవుడవు తండ్రి. అసాధ్యమైన కార్యములను నీ బిడ్డల ఎడల సాధ్యం చేసే గొప్ప దేవుడవు తండ్రి. పరలోకమందును భూలోకమందును సర్వాధికారములు కలిగిన దేవుడవు. నశించిపోతున్న మానవుని రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన ఏకైక దేవుడవు. అయ్యా, పాపులమైన మమ్ముల్ని ఆ యొక్క నిత్య నరకానికి పాత్రలు కాకుండా మీరు రక్షించినారు దేవా. మీ రక్తం ద్వారా మమ్మను పవిత్రపరిచినారు దేవా. మిమ్మల్ని సేవించే జనాంగంలో మమ్మనుంచినారు. అయ్యా, మీరు చేసిన శిలువ త్యాగాన్ని బట్టి, మీరు చూపిన ప్రేమను బట్టి మీకే వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రవ్వా. దేవా, ఈరోజు నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి అక్కరలు, అవసరతలు, బిడ్డల కొరతలు, వారి సమస్యలు, శ్రమలు, బాధలు సంపూర్ణంగా మీరే తొలగించండి దేవా. మీరే వారికి తోడుగా ఉండి గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో బిడ్డలు విశ్వాసంతో, నమ్మకంతో మీ వైపు చూస్తుండగా, మీకు మొరపెడుతుండగా బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. నాయన, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నారు. అట్టి నమ్మకాన్ని నాలో మాలో కలిగించండి దేవా. నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు నాకు తోడై ఉంటాడు, ప్రతి పరిస్థితి నుంచి నన్ను విడిపిస్తాడన్న నమ్మకం, విశ్వాసం కలిగి మీకు ప్రార్థించే బిడ్డలంగా మేముండుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆనాడు యాకోబు భక్తుడైతే తనను ఆశీర్వదించేంతవరకు కూడా మిమ్మల్ని విడిచిపెట్టలేదు ప్రవ్వా. ప్రార్థిస్తూనే ఉన్నాడు దేవా. ప్రార్థనలో పోరాడినాడు, పట్టుదల కలిగి మీకు మొరపెట్టినాడు. తద్వారా మీ యొద్ద నుండి గొప్ప మేలులు, ఆశీర్వాదములను పొందుకున్నాడు. ఈ సమయాన మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మేము కూడా పట్టుదల కలిగి, విసుగక, విడువక, నిత్యము మీకు మొరపెట్టే వారిమిగా మమ్మను మీరు సిద్ధపరచండి దేవా. సమయమందును అసమయమందును ప్రార్థించే వారిమిగా మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మా జీవితాలలో, మా కుటుంబాలలో మేలులు, ఉపకారములు, ఆశీర్వాదములు లేక ఎంతో బాధపడుతున్నాము దేవా. దయచేసి ఈ రాత్రికాల సమయంలో మా స్థితిని మీరు చూడండి దేవా. మా పరిస్థితులను మార్చండి దేవా. మీరే మాకు సహాయం చేయండి. మీ మెండైన ఆశీర్వాదములను మా కుటుంబాలలో కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, బిడ్డలు ఏవైతే ఆశిస్తున్నారో, వేటినైతే పొందుకోవాలని కోరుకుంటున్నారో అట్టి బిడ్డల ఆశను, కోరికను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో వారి ఎడల ఉన్నతమైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు ఆర్థికపరమైన ఇబ్బందులతోటి బాధపడుచున్నారు దేవా. కుటుంబంలో ఎన్నో అక్కరలు, కొరతలు తీరక కన్నీరు కారుస్తున్నారు దేవా. ఈరోజు అలాంటి బిడ్డలను మీరు జ్ఞాపకం
చేసుకోండి, కనికరించండి. బిడ్డలు చేసే ఉద్యోగాలలో, వ్యాపారాలలో మీరే అభివృద్ధిని అనుగ్రహించండి. బిడ్డల చేతి పనులన్నిటినీ ఆశీర్వదించండి. ఈనాడు నీ బిడ్డలైన వారు క్రమక్రమంగా అభివృద్ధి పొందుకున్నట్టుకు సహాయం చేయండి. వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచండి దేవా. అప్పుల సమస్యలలో చిక్కుకున్న వారికి మీరే విడుదలను అనుగ్రహించండి. ఏ కారణాన్ని బట్టి, ఎలాంటి అనారోగ్య సమస్యను బట్టి వారు అప్పుల పాలైనారో దయతో బిడ్డలను ప్రతి అప్పు బాధ నుండి సంపూర్ణంగా విడిపించమని, అప్పు తీసుకునే స్థితి నుండి అప్పిచ్చే స్థాయికి మీరే వారిని ఆశీర్వదించమని, హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాము దేవా. ఈనాడు ఎంతోమంది బిడ్డలు ప్రతి కుటుంబంలో అనారోగ్య బారిన పడుతున్నారు దేవా. వ్యాధులతో, వైరస్లతో, రోగాలతో, గాయాలతో, జబ్బులతోటి కన్నీరు కారుస్తున్నారు దేవా. నానావిధ రోగముల చేత పీడింపబడుచున్నారు తండ్రి. ఎంతో కాలంగా మొండి వ్యాధులతో, నయం కాని రోగాలతో పడకలకే పరిమితమయ్యి స్వస్థత లేక, ఆదరించే దిక్కు లేక ఎంతో కన్నీరు కారుస్తున్నారు దేవా. దయతో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకి స్వస్థపరచండి దేవా. ఈరోజు ఎందరైతే బిడ్డలు హాస్పిటల్లో మరణకరమైన పరిస్థితుల్లో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అట్టి వారందరినీ మీరు సంపూర్ణంగా తాకి ముట్టి స్వస్థపరచమని, విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు నీ బిడ్డలైన వారిని మీరే సజీవులనుగా కాపాడండి దేవా. బిడ్డలు వారి పడకల మీద నుండి లేచి మిమ్మల్ని స్తుతించేవారిగా, మీకు కృతజ్ఞతలు చెల్లించేవారిగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతోమంది బిడ్డలు బలహీనంగా, శక్తిని కోల్పోయి ఉంటున్నారు. మానసికంగా కృంగిపోతున్నారు, డిప్రెషన్కి లోనవుతున్నారు. అలాంటి బిడ్డలందరినీ కూడా మీరే ఈ సమయాన బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు వృద్ధాప్యంలో ఉంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి ఆరోగ్యం దయచేయండి. మీరే వారిని ఆదరించండి దేవా. మీ కాపుదల, భద్రత, క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, పదవీ విరమణ చేసిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. జాబు నుంచి రిటైర్డ్ అయిన బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. మీరే వారిని పోషించండి, అక్కరల కొరతలు తీర్చండి. ప్రభుత్వం నుంచి రావాల్సిన మనీ వారికి సకాలంలో వచ్చేలాగున మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పెన్షన్ రాక బాధపడుచున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. పెన్షన్లో వారి పేరు లేదని కన్నీరు కారుస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే ప్రియులు అనారోగ్యాలతోటి, వ్యాధి రోగాలతోటి, బాధలతోటి ఉంటున్నారో అట్టి వారందరి ఎడల మీ కనికరాన్ని చూపించండి దేవా. ఈనాడు సొంత గృహాలు లేక, ఉండే ఇంటికి అద్దె కట్టుకోలేక బిడలు ఎంతో బాధపడుచున్నారు. ఆర్థికంగా కృంగిపోతున్నారు. ఎన్నో అక్కరలు, అవసరతలు కలిగి కన్నీరు కారుస్తున్నారు. అట్టి బిడ్డల ఎడల మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఇన్ని మాసములు మీ కాపుదల, భద్రతలో మమ్మను కాచి కాపాడినారు దేవా. ప్రతి పరిస్థితిలో మీరు మాకు తోడయ్యుంటూ మమ్మను నడిపించినారు దేవా. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించారు అయ్యా. మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి, ఉపకారమును బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. మరికొన్ని దినములలో నూతన సంవత్సరంలోకి చేరుకుంటుండగా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి దేవా. నూతనమైన వాగ్దానముల చేత మమ్మను తృప్తిపరచండి దేవా. నూతన సంవత్సరంలో నూతన కార్యములను మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, బిడ్డల కోరికలను మీరు తీర్చండి దేవా. వారి హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే బిడ్డలు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడయ్యుండి చక్కటి క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా జరుగుతున్న ప్రతి పరిచర్యను కూడా మీరు దీవించండి దేవా. మీ దాసులైన బిడ్డలు అనేక ప్రాంతాలకు పరిచర్య నిమిత్తం ప్రయాణిస్తుండగా వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. క్షేమాన్ని దయచేయండి. వారి కుటుంబాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభును, ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము.
మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.